ఈ బియ్యం పిండి సగ్గుబియ్యం వడియాలు. సగ్గుబియ్యం అయితే మనం వాటర్‌లో నానబెట్టేసాం. బియ్యం పిండి అయితే వాటర్‌లో కలిపేసి పెట్టుకోవాలి. ఒక లోట బియ్యం పిండి తీసుకుంటే, ఒక లోట వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలండి దోసల బ్యాటర్‌లాగా. ఇప్పుడైతే అదే లోటాతో 5 లోటాలు తీసుకొని ఎసరు పెడుతున్నాము. ఈ వాము అయితే శుభ్రంగా ఏరుకొని పెట్టుకోవాలి. రాళ్ళవి ఉన్నాయి. అవి క్లీన్ చేసి పెట్టుకొని అప్పుడు ఎసరుకు పెట్టేస్తాం కదా! 5 లోటాలు బాగా మరిగిన తర్వాత సాల్ట్, వాము యాడ్ చేస్తామండి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేస్తున్నాము. సగ్గుబియ్యం యాడ్ చేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనం బియ్యం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి వాటర్‌లో. ఇదిగోండి మెత్తగా అయితే ఉడికిపోయినాయి. అది వేస్తూ తిప్పాలి. తిప్పకపోతే బియ్యం పిండి ఉండలు కట్టేస్తాయి. బాగా తిప్పుతూ ఉండాలి అది వేస్తూ. చూడండి సాల్ట్ అది కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి వడియాలు. సూపర్‌గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది.